హలో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ ఫోటోని కట్ చేసుకోవాలి. ఇది ఎలా కట్ చేసుకోవాలి అనే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో చూసి మీరు కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ని పిక్సార్ట్లోకి వెళ్ళాలి. ఈ పిక్సార్ట్లోకి వెళ్ళిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని కొంచెం ఎడిట్ చేయడం కోసం ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆర్టిస్టిక్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి ఇక్కడ కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్కెచర్ 2 అని ఉంటుంది. దీన్ని ట్యాప్ చేసి మళ్ళీ ఇప్పుడు దీనికి సంబంధించిన కొంచెం మాస్క్ 1 మాస్క్ 2 అని ఇవన్నీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్కు తగ్గట్లు చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మళ్ళీ రెడ్ బటన్ని క్లిక్ చేసి బ్యాక్కి వెళ్తుంది. బ్యాక్కి వెళ్ళిన తర్వాత కిందికి స్క్రోలింగ్ చేస్తే ఇక్కడ డ్రా అని ఉంటుంది. అందులోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనం ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రేమ్ ఉంది చూడండి మన ఫోటోలో. ఆ ఫోటో కోసం మళ్ళీ ఫోటో పెట్టడం కోసం మనం ఒక ఎడిట్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫోటోని క్రాప్ దానికి తగ్గట్లు కట్ చేసుకొని ఇక్కడ రెడ్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మొత్తం మనం యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నా కాబట్టి ఓకే బ్యాక్కి వెళ్ళడం మళ్ళీ క్రాప్ కట్ చేయడం కుదరడం లేదు. అందుకోసం నేను ఇలా చేస్తున్నాను. మీరు మంచిగా క్రాప్ కట్ చేసుకొని సెట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ పైన కనబడుతున్న లేయర్స్ని ట్యాప్ చేయాలి. ఆ లేయర్స్ని ట్యాప్ చేసిన తర్వాత అందులో ఒక లేయర్ని యాడ్ చేసుకోవాలి. ఎంటీ లేయర్ని యాడ్ చేసుకొని మళ్ళీ లేయర్స్ని టచ్ చేసి మనం ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఫోటోని ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్రాప్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే లేదు. చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఉన్న రెడ్ బటన్ని ప్రెస్ చేసి ఇంకా మనం ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అంటే ఎలా బాగుంటుంది ఫోటో తగ్గట్లు ఇక్కడ సెట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద చేసుకొని ఇక్కడ కూర్చున్నట్టు కొట్టాలి. ఎవరైనా చూస్తే ఇలా చేసుకొని చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఫొటోస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది చేసుకున్న తర్వాత ఇక్కడ మనం టెక్స్ట్స్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీ ఇష్టం, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే నేను యాడ్ చేసుకుంటలేను. ఇలా చేసుకున్న తర్వాత అక్కడ పైన 3 డాట్స్ని క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ని ట్యాప్ చేయాలి. ఇక్కడ డ్రాలోనే సేవ్ ఇమేజ్ని ట్యాప్ చేసి ఫోటో సేవ్ చేస్తే కొంచెం క్లారిటీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్నాప్సీడ్లోకి తీసుకోవాలి ఫోటోని. స్నాప్సీడ్లోకి తీసుకొని కొంచెం కలరింగ్ అనేది కొంచెం షర్ట్ కానీ ప్యాంట్ కానీ కలరింగ్ ఎఫెక్ట్ కొంచెం పెంచడం కోసం ఇందులోకి తీసుకున్న తర్వాత ఇక్కడ పెన్సిల్ బటన్ని ట్యాప్ చేసి HDR క్యాప్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ మనం ఫిల్టర్ స్ట్రెంత్ని పెంచుకోవాలి. కొంచెం పెంచుకున్న తర్వాత ఇక బ్రైట్నెస్ పెంచుకుంటే పెంచుకోవచ్చు, లేకుంటే లేదు. నేను పెంచుకోవడం లేదు. ఇక్కడ సాచురేషన్ మాత్రం కలరింగ్ ఎఫెక్ట్ని పెంచుకోవాలి. ఇక్కడ మినిమం కొంచెం పెంచుకున్న తర్వాత ఇక్కడ కింద రెడ్ బటన్ని ప్రెస్ చేయాలి. రెడ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పైన బ్యాక్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళాలి. అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ HDR క్యాప్ని ట్యాప్ చేసి పెన్సిల్ సింబల్ని కూడా ట్యాప్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్ ఫోటో లెక్క ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ట్యాప్ చేస్తే అక్కడక్కడ మనం ఇప్పుడు కలరింగ్ చేసామో ఆ కలరింగ్ మొత్తం మనం ట్యాప్ చేసిన దగ్గర ఇలా సెట్ అవుతుంది. ఇలా మొత్తం మన ప్యాంట్కు మరియు షర్ట్కు ఇలా మొత్తం చేసుకోవాలి. ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మొత్తం మన ప్యాంటుకు షర్ట్కు మొత్తం చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కనబడుతున్న రెడ్ బటన్ని ప్రెస్ చేయాలి. అక్కడ మళ్ళీ పైన ప్రెస్ చేస్తే కొంచెం బ్యాక్కి వెళ్తుంది. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కింద డౌన్లోడ్ సింబల్ని ప్రెస్ చేసి ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేస్తే ఫోటో సేవ్ అయిపోతుంది.